ఫ్రెండ్స్, ఈ రాజకుమారుడు తన భార్య వైపు చూడగానే తన భార్య ఈ రాజకుమారుడి కత్తితో చేపలను క్లీన్ చేస్తూ ఉంటుంది. అది చూసి ఈ రాజకుమారుడికి చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి ఇది ఒక మామూలు విషయం అయితే కాదు, కానీ ఈ వ్యక్తి ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బలవంతురాలు అండ్ ఈమె ఎప్పుడైతే అతన్ని పట్టుకుంటుందో అతను ఒక ఈగ అంత బరువుగా అనిపిస్తాడు. ఇంకా ఈ అమ్మాయి బలాన్ని చూసి ఈ రాజకుమారుడు బలవంతంగా ఆమెకి బానిసగా మారుతాడు. ఇంకా ఒక రోజు మార్కెట్ లో ఈమె వెజిటేబుల్స్ ని కొంటూ ఉంటే సడన్ గా ఒక స్కూటీ వచ్చి ఈమెని గుద్దేస్తుంది. అండ్ ఈమె కన్ను తెరిచి చూడగానే ఈమె కడుపులో 300 కేజీల బరువు ఉన్న వస్తువుని మోస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ వ్యక్తి ఈ అమ్మాయికి ఎక్కువ బలం ఉండడం వల్ల మగవాళ్ళకి రక్షణ లేదు అని ఆ అమ్మాయిని ఒక పంజరం దాంట్లో పెట్టి నదిలో విసిరేయమని ఆర్డర్ ఇస్తాడు. ఇంకా అప్పుడే ఈమెకి మెలకు వస్తున్న వెంటనే తన బలాన్ని ప్రయోగిస్తుంది. అండ్ ఒక్క కిక్కుతో ఆ పంజరం డోర్ ని విరగొట్టేస్తున్న ఆ ఊరి పెద్ద మనిషిని అదే పంజరంలో వేస్తుంది. అండ్ దానిని పైకి లిఫ్ట్ చేసి ఒక రౌండ్ లోనే అతన్ని నదిలోకి విసిరేస్తుంది. కానీ అప్పుడే ఆ వ్యక్తి పైకి లేచి వెంటనే ఆ అమ్మాయిని పట్టుకోమని ఆదేశం ఇస్తాడు. ఇంకా ఈమె ఒక్కతే ఫైట్ చేయడం కష్టమైపోతుంది. అండ్ తెలివితో ఈ అమ్మాయి ఏం చేసిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈమె వీళ్ళందరినీ తన ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఎందుకో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.